ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ సంగీత. కూకట్పల్లి సంగీత్ నగర్లో సహస్ర పాప పైన కత్తితో దాడి చేసిన హత్య గురించి మనందరికీ తెలిసిందే. అయితే పాపను ఎవరైతే పోస్ట్ మార్టం చేశారో ఆ డాక్టర్స్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ని మాత్రము తెలిసిన వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అదేంటంటే పాప ఒంటి పైన మొత్తం 24 కత్తిపోట్లు ఉన్నాయని చెప్పేసి చెప్పారు. అందులో 9 కత్తిపోట్లు మెడ భాగంలోనే, అంటే ఇక్కడ మాత్రమే ఉండడం జరిగింది. మిగిలిన కత్తిపోట్లన్నీ కూడా ఏదైతే పొట్ట ప్రాంతం ఉంటుందో అక్కడ పొడవడం జరిగింది అని చెప్పారు. నిజంగానే ఒక వ్యక్తి కోపంలో కానివ్వండి, లేదు అనుకుంటే ఏదైనా చెయ్యాలి, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాలి అనుకున్నప్పుడు మాత్రం అంత దారుణంగా, అంత కసిగా కూడా 24 సార్ల ఒక చిన్న పాపను పొడిచే అంత అవకాశం అయితే ఉండదండి. క్రైమ్‌గా మేము ఎన్నో కేసులు చూస్తూ ఉంటాము. ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటాం. అంటే వాళ్ళు ప్రీ ప్లాన్డ్‌గా గానివ్వండి, లేదు అనుకుంటే వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఉద్దేశంతో గానివ్వండి, లేదంటే వాడి మెంటాలిటీ, వాడి మెంటల్ కండిషన్ బాగా లేకపోతే కానివ్వండి, లేదంటే ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉన్న ఆ హ్యాపీనెస్‌ని కిల్ చేయడం కోసం కానివ్వండి, ఇలాంటివి జరిగినప్పుడు మాత్రము, అంటే ఇప్పుడు మనము కొన్ని సార్లు సినిమాలలో చూస్తూ ఉంటాం గదా! ఇలా తీసుకొని ఇలా పొడుస్తూ ఉంటారు. అంటే ఇంకా వాళ్ళు కంటిన్యూయస్‌గా పొడుస్తూ ఉంటారు. అంటే వాడి కోపం తీరేంత వరకి వాడు ఆ పని చేస్తాడు. ఇక్కడ అదే కనిపిస్తుంది. సహస్ర విషయంలో అదే కనిపిస్తుంది. అంటే పోలీసులకు కూడా పాప చనిపోయింది, 24 గంటలు అవుతుంది. ఎలాంటి ఎవిడెన్స్ కూడా దొరకలేదు. అయితే ఇప్పుడు ఏదైతే ఎవిడెన్స్ చిన్నగా ఉందో అది సీసీ కెమెరా ఫుటేజ్‌లో చూసిన 4, 5 సెకండ్స్‌కి సంబంధించిన ఫుటేజ్ మాత్రమే ఇప్పుడు కీలకంగా మారింది. అందులో కూడా అతనే నిందితుడు అని చెప్పేసి మనమైతే ముద్రేయడానికి లేదు. పోలీసులు కూడా జస్ట్ అనుమానితుడుగా మాత్రమే చూడడం జరుగుతుంది. దాంతో పాటు అంటే అక్కడ ఏదైతే జరిగిందో అక్కడికి వెళ్ళడం, రావడం జరిగింది. అదొక్కటి మాత్రం ఆ సందేహంతోటే అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎవరైతే సంజీవ్ రావు ఉన్నారో అతన్ని. తనతో పాటు ఇంకొకటి అదే కాలనీలో ఉంటున్న ఇంకొక ఇద్దరు పర్సన్స్ కూడా కొంచెం అనుమానితంగా, ఏదైతే కొంచెం మనకు డౌట్‌ఫుల్‌గా ఉంటారు. వాళ్ళని చూడంగానే కొంచెం డౌట్‌గా కనిపిస్తూ ఉంటారు. అంటే కంగారు పడడం కానివ్వండి, లేదంటే అటు ఇటు చూడడం కానివ్వండి, ఒక ప్లేస్‌లో నిల్చోకుండా ఇంకా కంటిన్యూయస్‌గా అక్కడికెళ్తారు, ఇక్కడికెళ్తారు, ఇలా వెళ్తా ఉంటారు, అలా వెళ్తుంటారు. లేదంటే ఏదో ఒకటి మనం అడక్క ముందే ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు. లేదంటే డిమ్‌గా అయిపోయి అందరిని అబ్జర్వ్ చేస్తా ఉంటారు. ఇలాంటిగా కొంచెం ఉన్న ఎవరైతే అనుమానంగా ఉన్నారో ఆ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే మొత్తం ముగ్గురిని కూడా సహస్ర విషయంలో పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని సెపరేట్‌గా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే వాళ్ళ వేలో ఇంటరాగేషన్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వారే ఇబ్బందికరంగా పాపను పోస్ట్‌మార్టం చేస్తున్నప్పుడు కత్తిపోట్లు 24 చోట్ల అంటే ఒక్కసారి ఇమాజిన్ అండి. ఎంత దారుణంగా వాడు పొడుచుంటాడు. అంత దారుణమా చిన్న పాప. అంటే పాపకు సంబంధించిన ఏదైతే కడుపు ప్రాంతంలో కూడా కొంచెం శాంపిల్స్‌ని కలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే పాపకు ఏదైనా తినిపించి తను స్పృహ కోల్పోయిన తర్వాత ఇంత కసిగా పొడవడం జరిగిందా? లేదు అంటే పాప మెలుగుగా ఉన్నప్పుడే పాప అటు ఇటు పరిగెడుతుంటే అన్ని సార్లు పొడవడం జరిగిందా అనేది కూడా, ఇదంతా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికి కూడా వారికి ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. వాళ్ళు కూడా అక్కడ చూసుకుంటే కూడా ఎలాంటి సీసీ కెమెరాస్ కూడా లేవు సరిగ్గా. ఆ ఉన్న ఒక్క సీసీ కెమెరాలో ఆ ఒక్క పర్సన్ మాత్రమే అందులో అటు వెళ్తున్నట్టు రికార్డ్ అవ్వడం జరిగింది తప్ప అతనే చేశాడన్న కన్ఫర్మేషన్ కూడా దొరకట్లేదు. డాగ్ స్క్వాడ్స్ కూడా రావడం జరిగింది. అంటే ఎంత జాగ్రత్తలు తీసుకున్నాడో ఒక్కసారి ఆలోచించండి హంతకుడు. అదే కాకుండా పాప ఇంట్లో ఉన్న కత్తితోటే పాపను పొడవడం అనేది, అంటే 3 కత్తుల్ని వాళ్ళు యూజ్ చేస్తారు. ఆ యూజ్ చేసిన 3 కత్తులలో ఒక కత్తి మిస్సింగ్. అది ఏదైతే వెజిటబుల్స్ కట్ చేసుకుంటూ ఉంటారు కదా కిచెన్‌లో, అవి అందులో నుంచి తీసుకొచ్చి ఒక కత్తితోని పొడిచేసి ఆ కత్తిని తీసుకొని వెళ్ళిపోయాడు తనతో పాటు. అక్కడ 2 కత్తులున్నాయి. అంటే ఒకసారి ఇమాజిన్ అండి. అంటే ఇవన్నీ కూడా మొత్తం ఇప్పుడు పోలీసులు అన్ని వేళల్లో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు ఫాదర్‌ని, మదర్‌ని, ఫాదర్ తరపున బంధువుల్ని, మదర్ తరపున బంధువుల్ని, అదే విధంగా కాలనీలో ఉంటున్న వాళ్ళని, ప్రతి ఒక్కరిని ఏదైతే వాళ్ళు స్టే చేస్తున్నారో దాంట్లో 3 ఫ్లోర్స్, తర్వాత పెంట్ హౌస్. ఈ పెంట్ హౌస్‌లోనే సహస్ర వాళ్ళ ఫ్యామిలీ నివసిస్తూ ఉన్నారు. అంటే ఆ 3 ఫ్లోర్‌లలో ఉన్న వాళ్ళు ప్లస్ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు, తల్లిదండ్రులు వీళ్ళందరిని కూడా పోలీసులు ఇప్పుడు ఎంక్వైరీ చేయడానికి ప్రతి ఒక్కరిని రకరకాల క్వెషన్స్ అడగడం జరుగుతుంది. అనుమానంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రైవేట్‌గా కూడా క్వెషన్స్ చేసేయడం కానివ్వండి, వాళ్ళ వేలో క్వెషన్స్ అడగడం కానివ్వండి, ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానివ్వండి, ఇదంతా పోలీసులు చేస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే గాని హంతకుడు అనుకుంటున్నాడు నేను దొరకను, ఖచ్చితంగా నేను తప్పించుకుంటాను అని. సమస్యే లేదు. పోలీసులు వారికి
వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇప్పుడు బయటకు చెప్పట్లేదేమో, కానీ వారి దగ్గర ఏదో ఒక ఎవిడెన్స్ దొరికే ఉంటుంది. ఒకవేళ మన మీడియా వాళ్ళకి కానివ్వండి, లేదు అనుకుంటే ఎవరికైనా చెప్పినా కూడా అదేమవుతుందంటే పాస్ అయిపోయి హంతకుడు తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పోలీసులు ఇన్ఫర్మేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా బయటకు వచ్చిన తర్వాతనే మనకు అనౌన్స్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇదొక్కటి మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. ఇమ్మీడియేట్‌గా వచ్చిన ఇన్ఫర్మేషన్ వెంటనే హంతకుడు దొరికాడు, అక్కడ ఉన్నాడు, ఇలా ఉన్నాడు, పలానా ఇది మేము గుర్తుపట్టాము, అది మేము గుర్తుపట్టాము అనేది ఏమి ఉండదు. పోలీసులు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు సైలెంట్ గానే ఉంటారు. మోస్ట్లీ కేసు మొత్తం సాల్వ్ అయిపోయిన తర్వాత వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడమో, లేదు అనుకుంటే ఇంకేదో. ఇప్పుడు మనం చూసుకుంటే కూడా గండికోట దగ్గర కూడా జరిగిన ఇన్సిడెంట్ చూడండి, మొత్తం అయిపోయిన తర్వాతనే బయటకు వచ్చి అనౌన్స్మెంట్ జరగడం చేశారు. ఇప్పుడు సహస్ర విషయంలో కూడా అదే జరుగుతుంది. కానీ ఏదేమైనా సరే కానీ అంత చిన్న పాపని ఎవరూ లేని సమయంలో 12 గంటల ప్రాంతంలో 24 కత్తిపోట్లతో ఆవిడ్ని బలి తీసుకున్నారంటే వాడు ఎంత సైకోన్ అనేది నేనైతే అదే అనుకుంటున్నాను. అంత దారుణమా? ఏదన్నా ఉంటే తల్లిదండ్రులతో మాట్లాడుకోవడమో, లేదు అనుకుంటే ఇంకొక రకంగా వెళ్తే బాగుండేది అనేది నా ఫీలింగ్. కానీ ఏదేమైనా సరే కానీ సహస్ర పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మాత్రం చాలా నిజాలు ఇంకా బయటకి రావాల్సిన అవకాశాలు ఉన్నాయి, వస్తాయి కూడా. త్వరలోనే పోలీసులు కూడా దాన్ని బయటపెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హంతకుని పట్టుకొని మిగతావన్నీ ఇన్ఫర్మేషన్స్ కూడా మన ముందుకు తెచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.